ఇక హెల్త్ కేర్ ఇన్ఫర్మేటిక్స్. ఇంకా లాస్ట్కి ఏంటంటే ఇది కూడా డిమాండ్ ఉన్నటువంటిది, హెల్త్ కేర్ ఇన్ఫర్మేటిక్స్. హెల్త్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. అంటే హెల్త్ ఐటీ రెండు కలిసి హెల్త్ కేర్ ఇన్ఫర్మేటిక్స్. మనం గతంలో చూసిండే బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఇంజెక్షన్ కొట్టి బ్లడ్ తీసేసి దాన్ని 1 గంట సేపు 2 గంటల ప్రాసెస్ చేసేస్తే తప్ప నీకు ఆ బ్లడ్ టెస్ట్ అయితే రాదు రిజల్ట్స్. కానీ ఇప్పుడు ఏమైంది, ఏ అనేటువంటి టెక్నాలజీ వచ్చేసి, లేదనుకుంటే ఎంఆర్ఐలు ఇట్లాంటివన్నీ వచ్చేసి, పెద్ద పెద్ద మిషన్లు వచ్చేసి, రోబోటిక్స్లు వచ్చేసి ఏం చేస్తారంటే నువ్వు ఆ సిస్టమ్ ముందర నిలబడ్డాయంటే నీ బాడీ మొత్తం ఆడ స్కాన్ చేసి ఇచ్చేస్తుంది రిపోర్ట్. అంటే నీ బోర్డు ఎక్కడన్నా ఏదైనా డేంజర్ సెల్స్ ఉంటే కూడా అది కూడా చెప్తుంది. లేదనుకుంటే 20-30 ఏళ్ల తర్వాత నీకు డిసీజ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందనేటువంటిది కూడా టెక్నాలజీ చెప్తుంది. దీంతో పాటు మన హెల్త్ ప్రొఫైల్ అనేటువంటిది ఒకటి మెయింటైన్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను టెస్టులు చేపించుకుంటే 4 ఏళ్ల తర్వాత పోతే ఆ రోజు మళ్ళీ నా బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయకుండా నా హెల్త్ ప్రొఫైల్ తోటి డైరెక్ట్ గా ఆ రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటువంటి ఫెసిలిటీస్ వచ్చేసినాయి. ఇవన్నీ కూడా ఈ హెల్త్ కేర్ ఇన్ఫర్మేటిక్స్ అన్నట్టు.